సబల నేచర్ ఆఫ్ ఫార్మింగ్ ఎగ్జిబిషన్ అంటే వెళ్ళానండి. నిజంగానే నాకు చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగిన ఎన్విరాన్మెంట్ గుర్తొచ్చింది. అంత ఓల్డ్ ఇయర్స్లో ఎలా చేశారో అన్నీ కూడా ప్రెజెంట్ జనరేషన్ చూపిస్తున్నారు. సో అక్కడ యూట్యూబ్లో నేను చూసేవాళ్ళని వీళ్ళని అగ్రికల్చర్ని ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా ఎలా వాడాలా అని చెప్పేవాళ్ళు చాలామంది యూట్యూబర్స్ కానీ ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు అక్కడ చెప్తున్నారు. ఇది నేను చిన్నప్పుడు మా పొలంలో మామిడికాయలు అయితే దానికి యూస్ చేసేవాడిని. దీన్ని తట్టలు అనేవాళ్ళు. సో చిన్న చిన్న పిల్లలు భరతనాట్యము కూచిపూడి వేయడానికి రెడీ అవుతున్నారు. చాలామంది వచ్చారు. స్కూల్స్ కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో ఇది వెన్న చిరికేది ఎలా అనేసి ఎగ్జాక్ట్గా శ్రీకృష్ణ ముందే పెట్టారు. సో ఇక్కడ అన్ని రకాలుగా విత్తనాలు కానీ వెన్న, నేచురల్ బెల్లం. ఇందులో నాకు చాలా బాగా నచ్చింది ఇదండి. సో బాహుబలిలో ఒక ఫైట్ సీన్లో ఉంటుంది కదా, నేను ఫస్ట్ చూసి స్టాచ్యూ అనుకున్నా, కానీ దాని కొమ్ములు చూడండి, అమ్మో. సో ఇక్కడ ఎక్కడెక్కడో దించిన పొంగునూరు, సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకువచ్చిన ఎద్దులు ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రీడ్ ఉందండి, చూడండి ఎంత చిన్నగా ఉందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో మా సైడ్ అంతా హైట్ నార్మల్గా ఉంటుంది. దీన్ని ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేం. సో ఏదో నాకు స్టాచ్యూ లాగా అనిపిస్తుంది. కొమ్ములు చూసారంటే తర్వాత ప్రతి షాప్కి విజిట్ అయ్యి అక్కడ సీడ్స్ కానీ అన్నీ చూశాను. సో వాళ్ళు దాన్ని ఎలా పండించేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంచి ప్రోగ్రాం. ఈ ప్రజెంట్ జనరేషన్లో ఇది కంపల్సరీ విజిట్ అవ్వాలి. తర్వాత భోజనం చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా 2 days ఉంటుంది. బెటర్ టు విజిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.